భక్తికి, జ్ఞానానికి, సంతుష్టికి, ధైర్యంగా బతకడానికి, సంతోషంగా వెళ్ళిపోవడానికి మూలమైంది వైరాగ్యం. వైరాగ్యం అనే దాన్ని యువతరం గుర్తించాలి. ఇట్ ఈస్ పాజిటివ్ క్వాలిటీ, నాట్ నెగటివ్ క్వాలిటీ. అది వ్యతిరేక లక్షణం కాదు, అనుకూల లక్షణం. వైరాగ్యం ఉన్న భర్త భార్యను బాగా ప్రేమిస్తాడు, ఎందుకంటే వాడికి వైరాగ్యం ఉంది. భార్య పట్ల కాదు, ఇతర లోకం పట్ల. వైరాగ్యం ఉన్న భార్య వల్ల భర్త సంతోషంగా ఉంటాడు, ఎందుకని ఊరికే అవి కొనమని ఇవి కొనమని ప్రాణం తీయదు, ఆవిడకి వైరాగ్యం ఉంది. ఉన్నదాని చాలే, ఏమీ లేకపోవడం కాదండి, ఉన్నదాంతో సంతృప్తి పడడం వైరాగ్యం. మొత్తం తీసేయమని ఎవరూ చెప్పలేదు ఇక్కడ. ఆ పైన ఏమీ కోరకుండా ఉండడమే వైరాగ్యం. ఉన్నవన్నీ వదిలేయమని ఎవరూ చెప్పలేదు. అంటే వైరాగ్యాన్ని ఎప్పుడు వ్యతిరేక గుణమని అనుకోవద్దు దయచేసి. యువతీ యువకులు కూడా కనపడుతున్నారు కాబట్టి చూస్తున్నారు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వేయాల్సిన ప్రశ్న, నీకు వైరాగ్యం ఉందా? ఉంది అంటే తక్షణ ముహూర్తం పెట్టుకో. మానంగా సీతారాముల్లా కాపురం చేస్తాడు అనుమానం వెళ్ళ. కానీ ఏ పెళ్లి కూతురికి ఇవాళ ఈ ప్రశ్న అడిగే దమ్ము లేదు. వైరాగ్యం ఉంటే కాపురం ఎలాగా అని దిక్కు.